హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ 2223. సో ఇవాళ 2 పర్సన్స్కి సరిపడే ఎగ్ కర్రీ చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేసేసుకుందాము. ఓకే, సో దీనికోసం ఒక ఆనియన్ తీసుకున్నాను, అలాగే ఒక టమోటా తీసుకున్నాను. రెండింటిని కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వాటితో పాటు 2 మిర్చి యాడ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. సో ఇక్కడ తక్కువ టైంలో చేసేసుకుంటాం కాబట్టి పేస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. అలాగే ఎగ్స్ తీసుకొని 4 ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను పక్కన. సో ఆల్రెడీ బాయిల్ అయిపోతున్నాయి అవి. ఈ లోపల బాండీ పెట్టేసేసి ఒక 1.5 గరిట ఆయిల్ వేసి దాంట్లోకి ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసి దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకొని మనం ఇక్కడ పోపు గింజలని రెడీ చేసేసుకుందాం. ఇక్కడ ఎగ్స్ చూడండి, మనకు తక్కువ టైంలో ఎక్కువ ఏమైనా కర్రీ లేకపోయినా పిల్లలకి ఇష్టంగా లంచ్ బాక్స్లో పెట్టడానికైనా ఫాస్ట్గా వితిన్ 10 మినిట్స్లో మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఎగ్స్ కూడా ప్రోటీన్ కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా. సో అందుకని హెల్తీ ఉంటుంది, తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. సో మిక్సీ పట్టేసుకున్నాను చూడండి అక్కడ పేస్ట్. సో ఆ పేస్ట్ని తీసుకొచ్చేసేసి మనం ఇక్కడ యాడ్ చేస్తాము. దాంట్లో కొంచెం వాటర్ కలిపేసుకొని ఆ వాటర్ దాంట్లో పోసేసుకోవాలి. సో మిక్సీ జార్లో వాటర్ కలిపేసుకొని వాటర్ అనేది మనం దానికి యాడ్ చేసుకుంటే కొంచెం గుజ్జుగా వస్తుంది. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత మనకు ఆ వాటర్ అంతా కూడా సపరేట్ అవ్వాలి పేస్ట్లోంచి. ఆయిల్ అనేది మనకు పైకి తేటగా ఆయిల్ అనేది సపరేట్గా కనపడుతూ ఉండాలి. అలాగే అల్లం వెల్లుల్లి వచ్చేసి పచ్చివాసన పోవాలి. సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. సో ఈ లోపల చూడండి, ఓకే, సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి మేము ఆర్ఓ యూజ్ చేస్తున్నాము. ప్యూరిటీ అనేది కాపర్ ఆర్ఓ అనేది 5 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పటి వరకు అంటే ఒక్క రిపేరే వచ్చింది. అది కూడా ఏంటంటే సో మనకు వాటర్లో ట్యాంక్లో కనుక వాటర్ లేకపోతే కనుక సో అదొక్కటి కొంచెం చూసుకోవాలి. సో రిమైనింగ్ కేసెస్లో అవసరం లేదు. ఇక్కడ చూడండి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. సో ఇక్కడ కారం అనేది మనం తర్వాత కూడా చూసి యాడ్ చేసుకోవచ్చు. స్పూన్ కారం. సో కారం వచ్చేసి మనం తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. ముందు ప్రస్తుతానికి ఏంటంటే 2.5 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత కొంచెం టేస్ట్ చూసిన తర్వాత ఎగ్స్ వేసిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆర్వో అనేది అంటే ఎందుకు ఇక్కడ మేము ప్యూరిటీ ఆర్వో యూజ్ చేసామంటే సో చాలామందిని వాడే వాళ్ళని కనుక్కున్నామండి, వాళ్ళ రివ్యూస్ని బట్టి. అలాగే మేము ఉండే ఏరియాలో వచ్చేసి సాల్ట్ వాటర్ కంప్లీట్గా. సో సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసుకొని డైరెక్ట్గా మనం ట్యాంక్ బిగించేసుకున్నాము. సో వచ్చే పంపుకి, అందుకని డైరెక్ట్గా ప్యూరిఫై అయిపోయి మనకు నార్మల్ మీరు బబుల్ వాటర్ ఎలా తీసుకుంటామో ఆ బబుల్ వాటర్ టేస్టే వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ పూర్తిగా బాయిల్ అయినాయి కదా. సో ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎగ్స్ కంప్లీట్గా ఆ బౌల్ ఫుల్గా ఉండేటట్టుగా వాటర్ పట్టుకోవాలి. ఓకే, ఫుల్ వాటర్ పట్టేసేసుకొని మనకు బాయిల్ చేసుకోవాలి. అలాగే బాయిల్ కంప్లీట్ వాటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎగ్ కరెక్ట్గా ఉడికితే మనకు జస్ట్ ఇలా ఎగ్ని పగలకొట్టంగానే మనకు పెంకు పైన ఉన్న పెంకు అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్ సరిగ్గా బాయిల్ అవ్వలేదు అంటే పెంకుతో పాటు ఎగ్ కూడా వస్తుంది. సో కాబట్టి ఎగ్ కంప్లీట్గా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సపరేట్ అయిపోయింది, అంటే వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది టమాటా దాంట్లోంచి. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూను పెరుగు యాడ్ చేస్తాను. సో పెరుగు కూడా మంచిదే కదా, మనకు ప్రోబయోటిక్స్ చాలా ఉంటాయి పెరుగులో. సో అలాగే చూడండి పెరుగు యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఫ్రెష్ పెరుగు యాడ్ చేయండి. వచ్చేసాడు, అది కూడా ఆదేశం వచ్చేసాడు. నేను చేస్తా ఎప్పుడు నువ్వేనా చేసేది, నేను చేయనా అని చెప్పి వచ్చాడు. చూడండి కలుపుతున్నాడు చక్కగా ఫాస్ట్గా దాన్ని అలా మొత్తం పెరుగంతా కూడా కలిసేటట్టుగా పూర్తిగా కలుపుకోవాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకు పెరుగు యాడ్ చేసాం కదా, కొంచెం అందుకని ఫ్లేవర్ మారుతుందిగా, ఘాటు తగ్గుతుంది. సో అందుకని ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారం ఇక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా దానికి వేసి మనం కలుపుకోవాలి. ఎగ్స్ చూడండి, ఇప్పుడు ఎగ్స్ అనేవి ఎగ్లో కూడా మనకు కొంచెం ఉప్పు కారం వెళ్తే బాగుంటుంది కదా టేస్ట్ అనేది. సో అందుకని చిన్న ఘాట్లు పెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఆ ఎగ్స్ దాంట్లో వేసేస్తాను. సో మీకు అలా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే మామూలుగా ఎగ్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కారం కూడా వెళ్తే ఎగ్ టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఘాట్లు పెట్టేసి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసేయండి, ఎందుకంటే ఎగ్స్కి పట్టాలి కదా మొత్తం. సో అలాగే గుజ్జుగా కూడా ఉండాలి కదా. లాస్ట్లో కొంచెం ఇంగు యాడ్ చేసేసి ఒక గ్లాసు వాటర్ పోసేసి లిడ్తో క్లోజ్ చేసేసేయాలి.
జస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ కర్రీ అయిపోయింది, 90% కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్స్లోకి ఈ ఇంగ్రీడియంట్ వెళ్ళడానికి ఒక గ్లాస్ వాటర్ పోసేసేసి జస్ట్ లిడ్ పెట్టేసేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది 2 మెంబర్స్గా చేస్తున్నాను నేను. ఇంకా ఎక్కువ మెంబర్స్ కావాలంటే దాన్ని బట్టి మీరు ఆనియన్ టమోటా పేస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎగ్ కర్రీ రెడీ అయింది కదా, చూడటానికి టేస్టీగా ఉంది కదండి, బాగుంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ రెసిపీస్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్.